ఎప్పుడూ ఈ యుగాదిన తమిళ్ న్యూ ఇయర్స్ డే ఒకే రోజులో వచ్చేది. బట్ ఈ యుగాది మాత్రం సెపరేట్గా ముందే వచ్చేసింది. దాంట్లో ఇటువంటి ఫంక్షన్ జరిపించేది నాకు సన్మానం జరగబోతుంది, దానికోసం మీరు రావాలా అని ప్రకాష్ రాజ్ గారు అడిగి ఉంటే అసలు ఇక్కడ నేను రానేవాడే లేదు. బట్ ఇక్కడ చెప్పకుండా ఆడియో రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఏమేమో చేసేసారు. క్రియేటివ్ కమర్షియల్ రామారావు గారు, ఇలా మీకే న్యాయంగా ఉందా? ప్రకాష్ రాజ్ గారు మాటలు ఇచ్చారే, ఇలా చేసేది మీకు బాగుందా? అది ఊరికే వచ్చి ఊరికే వెళ్ళేవాళ్ళను, ఊరికే పాడుతా వాళ్ళని మాట్లాడమని చెప్పారు. ఒక పాట అంటే నా దృష్టిలో ఆ పాటలాగా ఇంకొక పాట ఉండకూడదు. అదే పాట. ఆ పాటలాగా ఇంకొకటి ఉంటే అది వచ్చి పప్పడా, పికిల్స్, మెక్డొనాల్డ్స్ అలా అయిపోతుంది. పొత్తి వచ్చ మల్లిగ ముట్టు ఒకే పాట, తంతన నంతన తాళమరం పుదురాగమరం ఒకే పాట. దానిలాగా ఇంకొక పాట లేదు కదా. బట్ దీంట్లోంచి ఈ పాటలాగా రావాలా, నాకు ఆ పాటలాగా రావాలా అని అడిగేది డైరెక్టర్స్ వాళ్ళు అందరికీ అలవాటు కదా. నాతో వచ్చినప్పుడు ఈ పాటలాగా రావాలా అని చెప్పడానికి ఏ పాట వాళ్ళు చెప్పారు నాకు చెప్పండి. ఏ పాట లేదు, చెప్పలేదు. ఆయనతో చేసిన లాస్ట్ పిక్చరు అది జగదేక వీరుడు. దాంట్లో అందాలలో అని ఒక పాట. ఈ పాటకి ఏ పాట నాకు ఎగ్జాంపుల్గా చెప్పారు, చెప్పి తీశారు? లేదు, ఏ పాట లేదు. అలా అది ఒకే పాటే ఉండాల. బట్ నాకు ఇన్స్పిరేషన్ ఏమి అంటే, ఇన్స్పిరేషన్ అనేది వేరు, కాపీ కొట్టేది అనేది వేరు. కాపీ కొట్టేది అనేది ఇప్పుడు పాడారు, నిனைவோ ஒரு பறவை தரிக்கும் அதன் சிறகை తరరాడిడడరరాడిడడడా నిனைవో ஒரு పరవై. ఇదిలాగా ఒక పాట కావాలంటే కీరవాణి గారు ఏం చేస్తారు? లేదు, చేస్తారా కదా, అడుగుతారా, తీశారా కదా, ఇంతవరకు తీశారు కదా. బట్ నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎంఎస్వి గారు ఒక పాట చాలా ఇష్టమైనది. ఇవి అన్నీ నేను ఎక్కడ ఏ స్టేజ్లోనే చెప్పడానికి వీడలేదు. ఈ మాటలన్నీ మీకు ఏదో చెప్పాలని, నేను వేరే మ్యాటర్ లేదు నాకు మాట్లాడడానికి. మ్యూజిక్ గురించి వేరేది ఏం తెలియదు కదా. దానివల్ల విశ్వనాథన్ గారు సాంగ్ వచ్చి పాత పాటే, చాలా ఇష్టమైన సాంగ్. வாதானே இன்பத்தேன் மாறி பெய்யுதே, வண்ணம் சேர்க்கலாம் அதில் வீசும் வெண்ணிலாவிலே, வான்மீதிலே వసంతத்தில் ఆடும் అనురాగ గీతం. అలా పోతుంది ఈ పాట. చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఇదిలాగా ఒక పాట మనకు చేయడానికి వీడలేదే, అవసరం రాలే. ఎంతో ట్రై చేశాను, రాలా, అటువంటి పాట రాలా. బట్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక పాట చేశాను. ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. ఇప్పుడు ఇదే పాట వచ్చి నేను విశ్వనాథన్ గారు కలిసి మ్యూజిక్ చేసినప్పుడు ఆయనతో చెప్పి ఇటువంటి ఒక పాట కావాలా అని అడిగితే ఆయన ఏం చేశారంటే, వా వెన్నెలా ఉన్నైతానే వానం తేడుదే, వా వెన్నెలా, ఆ పాట వాన్మీదిలే ఇన్బతేన్ మారి పెయ్యుదే. ఇది ఇన్స్పిరేషన్ కాదు, ఇది ఇమిటేషన్. ఏంటంటే
వా వెన్నెల వాన్మీదిలే 2 మీటర్ ఒకటే. టా 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 2 ఒకటే. బట్ నేను ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన ట్యూన్ ఏది తెలుసా? ఓ నెంజమే ఉన్నైతాన్ రాగమే, ఓ நெஞ்சமே இது உன் ராகமே, கோடை காற்றில் ஆடும் கூட்டில் கொண்டாடிடும் இன்பம் கொண்டு ఆடும் పాடும். ఎక్కడైనా దాంట్లోంచి ఏదైనా ఒక ఫ్రేజ్ వచ్చిందా? ఇది ఇన్స్పిరేషన్, ఇమిటేషన్ కాదు. ఇమిటేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. ఒరిజినల్ కాదు కదా. ఇమిటేషన్ మీనింగ్ తీసుకుంటే అది ఒరిజినల్ కాదు. ఇది నేను ఎక్కడ చెప్పిన మ్యాటర్ కాదు. ఇక్కడ మీకోసం యుగాది పండుగలో ఈ రోజులో వచ్చింది 2 పాటలు. దీంట్లో చాలా ఆ పాటలాగా దానికి ముందు లేదు, దీనికి తర్వాత రావచ్చు, ఎన్నో మందులు కొట్టవచ్చు. అది 2 పాటలు అలా ఉంది. మీరు ఆడియో వింటే మీకు తెలుస్తుంది. పిక్చర్తో అది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది ప్రకాష్ రాజ్ గారు చేతిలో ఉంది. మీరు అందరూ ఈ చూడబోతున్నారు. పిక్చర్ చేసిన తర్వాత అది ఎలా ఉందని అనేది మీరే చెప్పాలా. ఈ పిక్చర్ సక్సెస్ఫుల్గా ఆడాలని నా భగవంతుడిని కోరుకున్నాను. మీతో సెలవు తీసుకున్నాను. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.